చేసిన వ్యాఖ్యలు ఉస్మానియా అభివృద్ధికి సంబంధించి కూడా ఆయన రిలీజ్ చేసిన నిధులకు సంబంధించి కూడా మాట్లాడుతున్నాం. సో ఈ మార్పు ఎంతవరకు కూడా ఫలితాలను ఇస్తుంది చర్చించుకుంటున్నాం. రైట్, రామ్మోహన్ రావు గారితో మాట్లాడిపోయే ముందు ముఖ్యంగా వెంకటేశ్వర్లు గారు ప్రతి దళితుడికి 3 ఎకరాలు ఇస్తా అన్నారు. 10 సంవత్సరాలు ఎవరికైనా ఇచ్చారా? ఫామ్ హౌస్ల గురించి కూడా రేవంత్ ప్రస్తావించారు. ఒకటి వచ్చేసి ఎర్రవెల్లి, ధన్వాడ, ఇంకొకరికి మొయినాబాద్లో. ఇలా ఫామ్ హౌస్ల లిస్టు చూస్తే దొంగ నేను కాదు మీరే అన్నట్టుగా కూడా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. దానికి మీ సమాధానం ఏంటి? ఇప్పుడు ఆడలేక మద్దలు తరు అన్నట్టు ఆయన గెలిచిండు, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఎక్కడ ఉంది? గత 20-30 సంవత్సరాలుగా కేసీఆర్ గారు 180 ఎకరాల్లో ఫామ్ హౌస్ ఉంది. అది కొత్త ఫామ్ హౌస్ ఏం కాదు, పాత ఫామ్ హౌసే. అది కొత్త కొనుక్కున్నది. ఇంకొకటి జన్వాడ ఫామ్ హౌస్ అంటారు, అక్కడ జన్వాడ ఫామ్ హౌస్ ఉంటే మీరే తీసుకోమని కేటీఆర్ గారు చెప్పారు. ఇంకోటి మొయినాబాద్ ఫామ్ హౌస్ అంటారు, అది ఉంటే కూడా రేవంత్ రెడ్డి గారు తీసుకోవాలి. కానీ మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక మీ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇలా పెట్టుకున్న చర్చ ఉస్మాన్ యూనివర్సిటీది. ఇలా దళితులకు 3 ఎకరాల భూమి అంటున్నారు. మేము దళిత బంధు తీసుకొచ్చినాం, బీసీ బంధు తీసుకొచ్చినాం. మీరు దళిత బంధు, బీసీ బంధు తీసుకొచ్చి దాన్ని పెంచారు. మేము దళిత బంధు 10 లక్షల రూపాయలు ఇచ్చుకున్నాం, మీరు 13 లక్షల రూపాయలు ఇస్తానన్నారు. ఇలా రాజీవ్ వికాస్ అని చెప్పారు. ఎక్కడ పోయింది రాజీవ్ వికాస్? ఇలా 42% రిజర్వేషన్ అన్నారు, అది ఎక్కడ పోయింది? కామారెడ్డి డిక్లరేషన్ అది ఎక్కడ పోయింది? సేవల డిక్లరేషన్ అది ఎక్కడ పోయింది? వరంగల్ డిక్లరేషన్ అది ఎక్కడ పోయింది? హైదరాబాద్ యూత్ డిక్లరేషన్, మైనార్టీ డిక్లరేషన్ అది ఎక్కడ పోయింది? నేను ఏమంటున్నానంటే, మీరు 24 నెలల్లో తెలంగాణ గవర్నమెంట్ ఇన్కమ్ ఏమన్నా పెంచిండ్రా? మేము 13,500 ఉన్న ఇన్కమ్ను 18,500 కోట్లు చేసినాం. వ్యక్తిగత దూషణలు చేస్తారా, మీరు పరిపాలన మీద చేస్తారా? ఒకవేళ మీరు నిజాయితీగా మీరు జీవో తీసుకొచ్చిన ఉస్మాన్ యూనివర్సిటీకి 1000 కోట్లు నిజమే అయితే, మీరు గత ప్రభుత్వం 24లో 25లో జనవరి మాసంలో దాబూసుకి వెళ్ళి తీసుకొచ్చినటువంటి 2,50,000 కోట్లు ఒక్క ఇటుక కూడా చేయలేదు. ఇలా మీరు హైదరాబాద్ లో గ్రాఫిక్ చేసి గ్లోబల్ సమ్మిట్ పెట్టిర్రు. అక్కడ కూర్చోవడానికి కుర్చీలు లేవు, టెంట్లు వేసిర్రు, విఐపీల భోజనాలు లేవు. అక్కడ ఒక ఎమ్మెల్యే కూర్చుందామంటే కూడా పరిస్థితి లేదు. అక్కడ నేనేమంటున్నానంటే హలో చెప్పండి. కాంగ్రెస్ గవర్నమెంట్ అన్ని జీవోలు తీసుకొచ్చి పక్కన పెట్టేసి ఇవాళ హైడ్రా పేరు మీద, మూసీ పేరు మీద కొన్ని లక్షల మందిని రోడ్డు మీద పడేసింది. ఇవాళ 42% ఇవ్వలేదని హైకోర్టు, సుప్రీంకోర్టు అక్షంతలేదే, అది పక్కన పెట్టింది. నేను ఏమంటున్నంటే, మీరు ఉస్మానియా యూనివర్సిటీకి ఇస్తున్నటువంటి ఫండ్స్ ఇస్తే మేము స్వాగతిస్తాము, పేద విద్యార్థులు చదువుకుంటారు. దాంట్లో మీరు ఇస్తున్న ఫండ్స్ ఎక్కడి నుంచి చేస్తున్నారు? మీ జీవోలో ఎట్లా అలిగేషన్ చేస్తున్నారు? యూజీసీ ఫండ్స్ ఎంత? ఒక ఉస్మానియాగా ఇవ్వద్దు, మీరు కాకతీయకి ఇవ్వాలి, మహాత్మా గాంధీకి ఇవ్వాలి, తెలంగాణకి ఇవ్వాలి, శాతవాహనకి ఇవ్వాలి, పాలమూరుకి ఇవ్వాలి. అన్ని తెలంగాణలో ఉన్న గవర్నమెంట్ యూనివర్సిటీలకు మొత్తం మీరు ఫండ్స్ ఇవ్వండి, అప్పుడు మెచ్చుకుంటారు మిమ్మల్ని. కానీ ఇలా గ్రాఫిక్స్ తీసుకొచ్చి మీటింగ్లు పెట్టి కేసీఆర్ ను, బీఆర్ఎస్ పార్టీని తిడితే మిమ్మల్ని ఎవరు నమ్మరు. ఒకవేళ నిజాయితీ ఉంటే కాంగ్రెస్ గవర్నమెంట్ కు ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో ఎంతమంది విద్యార్థులు ధర్నాలు చేసిరు, ఎంతమందిని అరెస్ట్ చేసిరు, ఎన్ని పోలీస్ స్టేషన్ల విద్యార్థులను పెట్టిరు. మీరు హైదరాబాద్ కు, మీరు ఉస్మానియాకి వస్తుంటే ఇదే రేవంత్ రెడ్డి గారు ఉద్యమంలో లేనప్పుడు ఎన్నడన్నా ఉస్మానియా యూనివర్సిటీకి పోయిందా? ఆయనకు తెలంగాణకు సంబంధం ఉందా? నేను ఇంకొక మాట గుర్తు చేస్తున్నా. తెలంగాణ విద్యార్థులు చనిపోయినప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు పేరు, ఇదే కాంగ్రెస్ వాళ్ళ పేర్లు, ఇదే రేవంత్ రెడ్డి గారి పేర్లు సుసైడ్ నోట్లో రాసుకొని పోతే 11వ 12వ A1 A3లా ఇదే వీళ్ళ హత్యల కింద వీళ్ళు చేసినటువంటి వీళ్ళ పేర్లు లేవా? ఇలా ఏదో గెలవాలని లేక, ఓటేయలేక లేదు, ప్రజలు ఆటోమేటిక్ గా వేసినటువంటి ముఖ్యమంత్రి పరిపాలన మీద కాన్సన్ట్రేషన్ చేసి ప్రజలకు మేలు చేయాలి. ఇవాళ టీడీపీలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడినట్టు, కాంగ్రెస్ కు వచ్చిన తర్వాత ఏం మాట్లాడినట్టు ప్రజలు గ్రహిస్తున్నారు. నేను ఏమంటున్నానంటే, వ్యక్తిగత దూషణలు ఎవరు చేయడం లేదు, మీరు మాట్లాడుతూనే గుర్తు చేస్తున్నాను. నేను ఒక్కటి కూడా రాంగ్ మాట్లాడట్లేదు. నేను ఏమంటున్నా అంటే, ప్రతిదీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది స్టేట్మెంట్ ఉన్నదే వాస్తవమే చెప్తున్నా. అది దానికి పెద్దలందరూ గ్రహిస్తారు. ఇలా అబద్ధాలు ఎవరు చెప్తున్నారు అనేది గ్రహిస్తారు. నేను ఏమంటున్నా అంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ నిజాయితీగా ఒకవేళ 1000 కోట్లు ఉస్మానియా యూనివర్సిటీకి ఇస్తుందంటే బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తుంది. మీరు ఎట్లా ఫండ్స్ అలిగేషన్ చేస్తారు? యూజీసీ ఫండ్స్ ఎంత, స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ ఎంత మీరు చెప్పాలి. అదే ఉస్మానియాతో పాటు తెలంగాణలో ఇంకా 7-8 గవర్నమెంట్ యూనివర్సిటీలు ఉన్నాయి, వాటికి
కూడా మీరు ఫండ్స్ కేటాయిస్తే అప్పుడు నిజాయితీ ఉంటుంది. ఇవాళ మహాత్మా జ్యోతిరావు పూలే పేద విద్యార్థులకు విదేశీ విద్య మీద అవగాహన లేకుండా పోయింది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఎత్తేసింది. ఇవాళ మైనార్టీ గురుకులాల విద్యార్థులు ఇంకా డిస్కస్ చేద్దాం. రామ్మోహన్ రావు గారు ఉన్నారు. వెంకటేశ్వర గారు మాట్లాడదాం. విద్యాశాఖ మంత్రి లేకుండా అయిపోయాడు. నేను ఏమంటున్నానంటే కాంగ్రెస్ గవర్నమెంట్ రైట్ మళ్ళీ మీకు సమయం ఇస్తాను. రామ్మోహన్ రావు గారు, వెంకటేశ్వర గారు ప్లీజ్. రామ్మోహన్ రావు గారు, ప్రతి స్టూడెంట్ లీడర్ కావాలి, దానికి చదువు